జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఏం చేయాలి? ఆ కర్మ మన దేశంలో చట్టాలు మారి కాలబడి ఉన్నాయి. కోర్టులో వింత వింతగా తీర్పులు ఇస్తాయి. అర్ధరాత్రిలో తలుపులు తెరుస్తారు పనికిమాలిన వాళ్ళందరి కోసం. వాళ్ళకు తీర్పులు ఇవ్వాలా, మధ్యలో స్టేలు తేవాలని చెప్పేసి ఏమన్నా దెబ్బపై లోపల దబ్బాలన్నా కూడా వీటిని ఆసరాగా చేసుకొని వీటిని అనుకూలంగా మార్చుకొని ఒక్కొక్కరు ఇష్టారీతిని ప్రవర్తిస్తున్నారు. దీని గురించి అసలు ఏం చెప్పబోతున్నానో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా. అసలు విషయానికి వద్దాం. హిమంత బిశ్వా శర్మ ఈయన అస్సాం ముఖ్యమంత్రి, మనకందరికీ బాగా తెలుసు. ఈయన వచ్చేసి మొదటిసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి అభినవ్ శూర్పణఖ మమతా బెనర్జీకు కఠినమైన వార్నింగ్ ఇచ్చినారు. ఇంతకు దేనికోసం ఇచ్చినారు వార్నింగ్ అనేది చెప్తా. ఓవర్ యాక్షన్ చేస్తే తామంటే ఏమిటో చూపించాల్సి వస్తుందని చెప్పేసి హిమంత బిశ్వా శర్మ ఈ అభినవ్ శూర్పణఖకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చినారు. పశ్చిమ బెంగాల్లో లేడీ డాక్టర్ అత్యాచారం అలాగే హత్య జరిగిన సంగతి మనకు అందరికీ కూడా తెలుసు. దీంతో పశ్చిమ బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అయితే ఉద్యమిస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకాలు అన్నీ కూడా చేస్తున్నారు. ఇక ఇది ప్రజా ఉద్యమం కావడంతో భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలకు పెద్ద ఎత్తున అయితే మద్దతునిస్తుంది. ప్రజలతో పాటుగా ధర్నాలు, రాస్తారోకాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. దీంతో రెచ్చిపోయినటువంటి మమతా బెనర్జీ నిన్న మాట్లాడుతూ పొగరుగా ఏం మాట్లాడింది తెలిసిన? ఎంత పొగరు, ఎంత అహంకారం కాకపోతే ఈవిడి గారు మాట్లాడిన మాటలు, అవును నాకు బంగ్లాదేశ్ అంటే ఇష్టము, బంగ్లాదేశ్ ప్రజలంటే ఇష్టము, అందుకే వలసదారులను నేను ప్రోత్సహించినాను. ఎవడమ్మ మిన్నగాడిది భారతదేశము? ఎవడమ్మ మిన్నగాడిది అంటున్నా నేను భారతదేశము. నువ్వేంది బంగ్లాదేశ్ వలసలు నువ్వేంది ప్రోత్సహించేది? అసలు నువ్వెవరు లమిడికే? నువ్వెవరు అసలు అని అడుగుతాను. ఇక మొన్న లేడీ డాక్టర్ హత్య జరిగింది. ఆ మాత్రం దానికే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అగ్గి రాజేస్తుంది. అగ్గి రాజేయడంలే, న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు ప్రజలతో పాటు. దానికి అగ్గి రాజేసేదే ఉండదు. పశ్చిమ బెంగాల్ను బీజేపీ తగలబెట్టాలని చూస్తోంది, పశ్చిమ బెంగాల్ ప్రతిష్టలను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి మాట్లాడింది. ఏం ప్రతిష్ట ఉన్నది? మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి మీ ఇష్ట ప్రకారం అదేదో నీకు ఎందుకులే, నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు, వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళని సంకల కూర్చొని పెట్టుకొని వాళ్ళని ఎత్తిన పెట్టుకొని వాళ్ళు నీ ఇష్ట ప్రకారం ఊరేగుతున్నావు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఏంటంటే సర్వనాశనం చేసాం, రావణకాష్టం చేసాం. ఏం ప్రతిష్ట ఉన్నది దానికి? ఒక ఆడబిడ్డకు కనీసం ఒక ఆడబిడ్డకు న్యాయం చేయలేకుండా నువ్వు, నీది ఒక బతుకు, నువ్వు ఒక ఆడదానివా? నువ్వు ఈరోజు మాట్లాడేదానివా? నీకు అసలు మాట్లాడేదానికి నీ అర్హత ఉండదా? ఈవిడ గారు మాట్లాడటము, నా హయాంలో పశ్చిమ బెంగాల్ పేరు ప్రతిష్టలో ప్రపంచవ్యాప్తంగా పాకిపోయినాయి. అవును, నిజంగానే పాకిపోయినాయి. నీ మొఖానందరూ ఓచారా? అదే నువ్వు చూసుకుంటావో లేదో నువ్వు అద్దంలో అన్నా. పశ్చిమ బెంగాల్కు ఒక గుర్తింపు అనేది వచ్చింది. కానీ ఇప్పుడు ఈ లేడీ డాక్టర్ హత్యను అడ్డం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో రావణ కాష్టంగా మార్చడానికి చూస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే ఈవిడ గారు స్టేట్మెంట్లు ఇచ్చారు. రావణ కాష్టం చెప్తుంది. ఇప్పుడు ఏందమ్మా కొత్తగా రావణ కాష్టం అయ్యేది? నువ్వు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినావో అప్పటి నుంచి అది రావణ కాష్టంగా తయారైతానే ఉన్నది. అది రోజు రోజుకు ఆ స్థాయిలో అది పెరిగిపోతానే ఉన్నది. ఈరోజు కొత్తగా అయ్యేది ఏమన్నది? ఈవిడ గారు ఇంకా మాట్లాడటము, ఒకవేళ మీరు పశ్చిమ బెంగాల్ను తగలబెట్టాలని చెప్పి చూస్తే నేను ఊరుకోను, నేను కూడా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాల్లో అగ్గి రాజేస్తాను అని మాట్లాడింది. అసలు భారతదేశంలో ఉండేదానికి ఈవిడ గారు అసలు అర్హురాలా? అసలు ఈవిడ గారు అసలు ప్రజల్లో ఉండేదాన్ని అర్హురాలా అని నేను అడుగుతున్నా. తీవ్రవాదులకు ఇంకా తేడా ఏమన్నది మీరు ఒకసారి ఆలోచించండి. దొబ్బపోయి మక్కిలు ఎరగదని పారు దబ్బి గుల్లగా దొబ్బపోయి లోపల దొబ్బాలా. ఇప్పటి వరకు ఎన్ని తప్పులు అయితే చేసిందో అన్ని తప్పులు కలిపి పనిష్మెంట్ ఇచ్చి ఫైనల్గా ఏంటంటే పబ్లిక్లో ఉరిదీసి పారు దొబ్బాలి టోన్లో. అప్పుడు కానీ ఇంకొకరికైతే భయం రాదు. ఏమి స్టేట్మెంట్లు ఇవి? అసలు ఏంది? భారతదేశం అంటే ఏమనుకుంటుంది? ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది. ఏంది ఇది? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా కాదా? ఒకసారి ఆలోచించండి. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, ఈ దేశంలో ఇలాంటి స్టేట్మెంట్లు ఏంది అని నేను అడుగుతున్నా. ఆ రాష్ట్రాలలో అశాంతిని రగిలిస్తాను, నేనంటే ఏంటో చూపిస్తానంట మమతా బెనర్జీ దిక్కుమాలిన వార్నింగ్లన్నీ ఇచ్చింది. ఎవడు భయపడతాడు దీని వార్నింగ్లకు? ఎవడన్నా భయపడతాడా? ఈ ఊహదంపడే వ్యవహారాలు ఏంది అని అడుగుతున్నాను. మమతా బెనర్జీ తన స్టేట్మెంట్లో అస్సాంను కూడా తగలబెడతానని చెప్పి మాట్లాడింది. ఇంక చూసినారా? దీంతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ అయ్యేటోడు మనకందరికి బాగా తెలుసు. వదిలి పెడతాడు. ఇంకా ఆయన ఊరికే ఉంటాడా? ఆయన మాట్లాడితే ఉన్నాయంటే, హౌ డేర్ యూ మమతా బెనర్జీ, నేను పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాన్ని తగలబెడతానని చెప్పి మాట్లాడతావా? నీకు ఎంత ధైర్యం ఉంటే ఆ మాటలు మాట్లాడతావు? బంగ్లాదేశ్ ముస్లింల కోసం సొంత జాతిని అనగా పశ్చిమ బెంగాల్ పౌరులను హింసించుకొని తింటున్నావు. అసలు నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు అసలు ఒక మనిషివేనా? నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే చూస్తూ కూర్చోవడానికి మేమేమి నీ ఇండి కూటమి పార్టీలం కాదు.
దెబ్బకు దెబ్బతీస్తాం. మేము కన్నెర చేస్తే మాడి మసిపోతావు. ఏం మాట్లాడినావు నువ్వు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ దేశాన్ని తగలబెడతానని చెప్పి మాట్లాడతావా? ఏది ఆ పని చేసి చెప్పు చూద్దాం. ముందు నిన్ను నువ్వు రక్షించుకో చూద్దాం. నీకు చేతనైతే సాటి మహిళ అయినా ఒక లేడీ డాక్టర్కు న్యాయం చేయలేను నువ్వు అసలు ఒక ఎమ్మెల్యేగా కూడా పనికిరావు. ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదంట. మమతా బెనర్జీకు హిమంత బిశ్వ శర్మ కోసిలా చేపకు ఏది చికెన్ లెగ్ పీసులకు వస్తారు చూడు, కాట్లుగా ఆ మరి కోసి మసాలా కారం పెట్టాడు. ఊరికేనే పెట్టలా, ఆ మరి వార్నింగ్ ఇచ్చాడు. అది కథ. ఇట్లాంటి నాకు ఇట్లాంటి అసలు నేను అదే చెప్తాంది, ప్రజల్లో పనికిరారు. వెంటనే మన చట్టాల్లో తీవ్రమైనటువంటి మార్పులు తీసుకురావాలా. ఇలాంటి వాళ్ళు దేశానికే ప్రమాదము. ఇట్లాంటి వాళ్ళు దేనికైనా వెనకాడరు. అధికారాన్ని నిలబెట్టుకునే దానికోసం ఎంతకైనా తెగించారు. అది కథ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు దయచేసి మీకు ఎంతమందికి వీలైతే అంతమంది షేర్ చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూసే మహానుభావులు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్. జై శ్రీరామ్.